నమస్కారం, వెల్కమ్ టు సోషల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో మంత్రి ఫరూక్ విఫలమయ్యారని వైసీపీ మైనార్టీ నేతల ధ్వజం. ఈ నెల 28న ఆదివారం చిన్నారుల భవిష్యత్తు కోసం 2 పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించండని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. ఘనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మార్ట్ అగ్రిమీట్ సదస్సు. సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ నంద్యాల అగ్రి డీలర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గంగమ్మ జాతర. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్. నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన గాలివాన బీభత్సం. నంద్యాల ఆర్టీసీ డిపోలో హోరెత్తిన జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్. నంద్యాల పట్టణంలో ప్రతి ఏడాది నిర్వహించిన రీతిలో నేడు నంద్యాల అగ్రి డీలర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో సకాలంలో వర్షాలు కురవాలని, అన్నదాతకు పంటలు పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ గంగమ్మ జాతరను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అగ్రి డీలర్స్, ఎంప్లాయీస్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ రైతు పడే కష్టంలో భాగంగా వర్షాలు సకాలంలో కురిసి రైతు పంటలు బాగా పండించి దేశానికి వెన్నుముకలుగా నిలిచే రైతు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో నంద్యాల జిల్లా రైతులు మరియు మన ఆగ్రో డీలర్స్ మరియు సేల్స్ ఆఫీసర్స్ అందరూ కలిసి చేసే ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నంద్యాల డీలర్స్ అండ్ ఎంప్లాయర్స్ కలిసి ఇక్కడ 10 సంవత్సరం వర్షం కోసము మేము ఈ కార్యక్రమాన్ని గంగమ్మ అమ్మవారికి కార్యక్రమాన్ని 10 సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చేసి గంగమ్మ అమ్మవారి ఆశీస్సులతో మాకు వర్షం సకాలంగా వర్షం పడాలని గంగమ్మ అమ్మవారిని కోరుకుంటున్నాము. రైతులందరూ బాగుంటే మేము కూడా అందరం ఎంప్లాయీస్ కానీ మన భారతదేశంలో దాదాపు 70% అగ్రికల్చర్ సంబంధించినది కాబట్టి ఈ వర్షాల ధారణలకు మేము కంపల్సరీగా స్వామికి గంగమ్మ జాతరకు చేయాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నంద్యాల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ అధికారికంగా వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కళాశాలలో మొత్తం 6 రకాల ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయని, ఆయా ట్రేడ్లలో చేరాలనుకునే అభ్యర్థులు గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టెక్నికల్ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశమని, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. నంద్యాల పట్టణం నందు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ప్రసాద్ని మాట్లాడుతున్నాను. జిల్లా వాసులకు, పట్టణ వాసులకు తెలియపరచడమేమనగా ప్రభుత్వ ఐటీఐ నందు ఈ విద్యా సంవత్సరంలో చారగోరు విద్యార్థులు వీళ్ళకి సంబంధించిన కోర్సులు ఎలక్ట్రీషియన్ ట్రేడు 20 సీట్లు, ఫిట్టరు 20, డ్రాస్మెన్ సివిల్ 24, ఎయిర్ కండిషన్లు 24, డీజిల్ మెకానిక్ 48, వెల్డర్ 48 ఇట్లా సీట్లు అలాట్ చేయబడినాయి. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు మీరు ఐటీఐ నందు సంప్రదించి అడ్మిషన్ కోరవలసిందిగా కోరుతున్నాను. మీరు విద్యా సంవత్సరం నందు మీకు జాబ్ మేళా నందు పాస్ అయిన విద్యార్థులు జాబ్ మేళాల నందు ప్రైవేటు సంస్థలకి మేము పంపగలము. మీకు పాస్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్న కోర్సులు ఇవి.
అలాగే స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ నందు కూడా మీకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. రైల్వే కానీ, ఆర్టీసీ కానీ, అట్లాగే ప్రైవేట్ సంస్థల నుండి జాబ్ మేళాలు కూడా పంపగలము. కనుక చారగోరు విద్యార్థులు ఐటీఐకి వచ్చి మీరు సంప్రదించి మా అప్లికేషన్ తీసుకొని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్ డేటు ఈ నెల 30వ తేదీ వరకు ఉంది. మీరు ఐటీఐలో సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ విద్యార్థులకు 170 మంది విద్యార్థులకు జాబ్ మేళాల ద్వారా మేము వివిధ సంస్థలకి పంపడం జరిగినది. ఒక్కో విద్యార్థి స్టార్టింగ్ 20 నుంచి 25 వేల వరకు వాళ్ళకి శాలరీ కూడా ప్రైవేట్ సంస్థలు ఒప్పందం మీద పంపించి ఉన్నాము. వారికి అకామిడేషన్ కానీ వాళ్ళకి అన్నీ కూడా ఆ కంపెనీనే ఇస్తుంది. కాబట్టి మీకు ఈ కోర్సులు చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఐటీ నందు ఉన్న కోర్సుల్ని అభ్యసించడం ఉపాధికి మార్గాలు. ఈ సంస్థ యందు ఉన్న కోర్సులకు సంబంధించి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత వెల్డరు, డీజిల్ మెకానిక్ 10th ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అవకాశం ఉన్నది. మిగిలిన కోర్సులకి 10th పాస్ అయి ఉండాలి. ఇంటర్ అయినా ఉత్తీర్ణులైన ఇంటర్ అయినా ఇబ్బంది లేదు. మీరు సర్టిఫికేట్స్ 10th, క్యాస్ట్, ఆధార్ కార్డు, అవి 2 ఫొటోస్ తీసుకొని ఐటీఐ నందు సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 28వ తేదీ ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిర్వహించబోయే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతోందని ఆయన తెలిపారు. 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ ఈ నెల 28న మరోసారి ప్రతి బిడ్డకు చుక్కల మందు వేయించడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లు మరియు రైల్వే స్టేషన్లలో ప్రత్యేక పోలియో బూతులను ఏర్పాటు చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ వివరించారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు అందేలా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వైకల్య రహిత సమాజం కోసం ఈ నెల 28న నిర్వహించే పోలియో ఆదివారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని డాక్టర్ వెంకటరమణ కోరారు. ముఖ్యంగా ఈ వచ్చే ఆదివారం అంటే 28వ తేదీన పోలియో ఆదివారం అంటారు. పోలియో ఆదివారం రోజు మనందరికీ సుపరిచితమే. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ పోలియో చుక్కల కార్యక్రమం అనేది నిండు జీవితానికి 2 చుక్కలు. పోలియో వ్యాధి బారిన పడకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా 30 years నుంచి కూడా పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ వేస్తూనే ఉన్నాం. తద్వారా పోలియో కూడా మన దేశంలో ఎరాడికేట్ అయిపోయింది, అంటే పూర్తిగా నిర్మించబడింది. పోలియో అనేది లేదు. అయితే పక్క దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా, మిగతా దేశాలలో ఈ పోలియో కేసులు అక్కడక్కడ నమోదు అవుతా ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మన నైబరింగ్ రాష్ట్ర దేశాలలో రావడం వల్ల మనం ముందు జాగ్రత్తలో భాగంగా ఈ మోడల్ ప్రమోషన్ అన్నమాట, అంటే పోలియో కేసులు రాకపోయినా కూడా ఫర్దర్గా వచ్చే అవకాశం లేకుండా చేయడానికి ఈ పోలియో చుక్కల్ని ప్రతి సంవత్సరం 2 times జరుపుకుంటున్నాం. గతంలో మనం జనవరిలో జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు జూన్లో 28వ తేదీన ఆదివారం రోజున ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారు మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. అలాగే ఏ పిల్లవాడిని కూడా మిస్ కాకుండా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు పూర్తయిన ప్రతి బిడ్డకు ఈ వ్యాక్సిన్ వేయమని చెప్పేసి కలెక్టర్ గారు అందరినీ ఆదేశించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మన జిల్లా తీసుకుంటే దాదాపుగా 19,20,000 జనాభా ఉన్న నంద్యాల జిల్లాలో దాదాపు 2,38,000 మంది 2,38,000 మంది పిల్లలు 0 to 5 చిల్డ్రన్స్ మనకు టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా మనం దాదాపుగా మనకు బూతులు అంటే పల్స్ పోలియో బూతుల్ని 1320 అంటే 1,320 బూతులు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే వ్యాక్సినేటర్స్ని 5,200 మంది వ్యాక్సినేటర్స్ని ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, MLHPs, మన టీచర్స్ అందరూ దీంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. సో ఇందులో భాగంగా మనకు దాదాపుగా చూసుకుంటే
ఐరిస్ కేరియర్స్ మనకి 26 ఉన్నాయి. ఐరిస్ కేరియర్స్ సంబంధించి అలాగే ఐరిస్ కేరియర్స్లో మనకు చిల్డ్రన్స్ వచ్చి 550 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు. అలాగే రిపోర్టింగ్ యూనిట్స్ 51, యూపీఎస్సీ 19. ఈ విధంగా అన్ని చోట్ల కూడా మనం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ఇందులో భాగంగా మా సిబ్బంది ఆశాలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా ట్రైనింగ్ వచ్చాము. అలా మెడికల్ ఆఫీసర్ కూడా ట్రైనింగ్ ఇచ్చాము. అలాగే ముఖ్యంగా ఈ బడ్జెట్ సంబంధించి కూడా పోలియో బూతులు మెయింటెనెన్స్, తర్వాత కోల్డ్ చైన్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఐస్ ప్యాక్స్ మెయింటెనెన్స్, అలాగే వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నిటి కూడా ఐఈసీ యాక్టివిటీస్కి సంబంధించిన మెటీరియల్ కానీ అలాగే మార్కర్ పెన్స్ అన్ని కూడా వచ్చాయి. వాటికి సంబంధించిన బడ్జెట్ కూడా పిఎస్సి మెట్లకు రిలీజ్ జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం. ఈరోజు మనము పల్స్ పోలియో కార్యక్రమం గురించి మనకు ఈ నెల 28 జూన్ 28, 29, 30 తారీఖున 2020 సంవత్సరంలో మనకు ఈ పల్స్ పోలియో అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలనేది మనకు ఆదేశాలు రావడం జరిగినది. సో కావున ఇందులో మన డిఎంహెచ్ఓ సార్ గారి సహకారం అండ్ డిఏఓ సార్ గారి సహకారంతో, ఆల్ ప్రోగ్రామ్స్ సహకారంతో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని నిన్న మన కలెక్టర్ మేడం గారితో కూడా లాంచింగ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని మన దగ్గర ఉన్న ప్రతి సంవత్సరం మనం చేస్తూనే ఉన్నాము. గత సంవత్సరంలో డిసెంబర్ 14వ తారీఖు మనం చేసాము. మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా మనకు మళ్ళీ పల్స్ పోలియో అనేది చేయబోతున్నాము. సో ఇందులో ముఖ్యంగా ఈ 3 days ప్రోగ్రామ్ ఉంటుంది. కావున మనకు ఫస్ట్ డే మటుకు బూత్ లెవెల్లో ఉంటుంది, సెకండ్, థర్డ్ డే మటుకు హౌస్ టు హౌస్ విజిట్, హౌస్ టు హౌస్ లెవెల్లో ఉంటుంది. సో మేము బూత్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి 100% అనేది మేము మాకు అందరు సహకరిస్తారని చెప్పేసి నిన్న మన కలెక్టర్ మేడం గారు కూడా చెప్పారు. ఏమి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ రోజు మొదటి రోజే పల్స్ పోలియో 28 జూన్ రోజే 100% అయ్యేలాగా మేము చేస్తాము. ప్రతి చోట బూత్లు అండ్ మనకు టోటల్ పాపులేషన్ 0 to 5 పిల్లలు 2,38,404 ఉన్నారు. మనకు రెవెన్యూస్ 3 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. నంద్యాల, ఆత్మకూరు, డోను 4 నంద్యాల, ఆత్మకూరు, డోన్, బనియాన్పల్లె. మొత్తం ఐరిస్ ఏరియాస్ 26 ఉన్నాయి. 0 to 5 years చిల్డ్రన్స్ ఐరిస్ ఏరియాస్ 515 ఉన్నాయి. మనకు బూత్లు 1320 బూత్లు ఉన్నాయి. ఈ బూత్ లో మేము ఆల్మోస్ట్ అందరికీ ఎక్కడెక్కడ వ్యాక్సిన్స్, ఎక్కడెక్కడ టామ్ చేయాలి ముందుగానే అవేర్నెస్ ఇవ్వాలి. స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ, పబ్లిక్ లో కానీ, ఎక్కడైనా కానీ మేము ఎక్కడెక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్ లో కూడా మేము ఈ అవేర్నెస్ అనేది ప్రతి చోట టెంపుల్స్ లో కానీ అంటే అటువంటి ఎక్కడైనా మన స్లమ్ ఏరియాస్ లో కానీ ఇట్లా కూడా మేము పంచాయత్ సెక్రటరీ ద్వారా, మున్సిపల్ ఆఫీసర్స్ ద్వారా కూడా మేము ఈ విధంగా మేము ఆల్రెడీ ఎంపీఓ ద్వారా కూడా అవగాహన ఇచ్చేసి వాళ్ళకి నిన్న మీటింగ్ కూడా జరిగింది. వాళ్ళకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ లో కూడా తెలియజేశాము. దీనివల్ల ఎటువంటి అపోహ లేదు. సో ఆ 2 చుక్కలు వేయించుకొని పిల్లలకి పోలియో రహితంగా వాళ్ళ జీవితం నిండుగా మంచిగా సంతోషంగా ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా వాళ్ళకు ముందుగానే పోలియోని రాకుండా అరికట్టడానికి ఈ చక్కని ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. గత కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది కూడా ఈ మంచి చక్కగా నిర్వహిస్తామని చెప్పి మన డిఎంహెచ్ఓ గారి సహకారంతో మంచిగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. పద్మావతి నగర్లోని ఇందిరావస్థ సమావేశ భవనంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ అగ్రిమిట్ కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ రంగంలో ఆధునిక మెలకువలు, రైతు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం హేమ, ఆర్ఎం రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఎస్బీఐ డీజీఎం హేమ, ఆర్ఎం రాజు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంలో కొత్త మెలకువలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు అవసరమైన నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు ఈ సమావేశంలో నిపుణులు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ వ్యవసాయ సంక్షేమ పథకాలను రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు అందిస్తున్న వివిధ రకాల వ్యవసాయ రుణాలను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, స్థానిక వ్యవసాయ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Today we are conducting a smart farmers meet at Nandyal Indraprastha Hotel, where all the prominent farmers of Nandyal district are assembled here, and we are having the concept of smart agriculture, where the farmers will be turned from producer to processor, and also
they will know the new techniques of agriculture, and they will have an opportunity to learn the various methods in which they can use the bank for improving their agriculture. సో ఈరోజు నంద్యాల పట్టణంలో హోటల్ ఇంద్రప్రస్థలో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున స్మార్ట్ అగ్రి ఫార్మర్స్ మీట్ జరపడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఈ నంద్యాల జిల్లాలో మా యొక్క శాఖల పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము అందరినీ ఆహ్వానం జరిగింది. సుమారుగా ఒక 150 మంది దాకా రైతులు ఈరోజు ఇక్కడ హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ద్వారా ఎలా ఉత్పాదకత పెంచుకోవాలి, ఎలాగా కొత్త పద్ధతుల్లో ఎలా లాభాలు ఆర్జించవచ్చు, దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందించే పథకాలు ఏమున్నాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏమిటి, అదేవిధంగా గవర్నమెంట్ తరఫు నుంచి అంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఏమేమి సబ్సిడీ ప్రోత్సాహాలు లభిస్తాయి దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు అభివృద్ధి చెంది అలాగే బ్యాంక్ అభివృద్ధి కూడా తోడ్పడతారని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం మీద అన్ని పట్టణాల్లో చేయడం జరుగుతుంది. సో ఇది ఒక చాలా దేశంలోని పెద్ద బ్యాంకు ఇట్లా చేయడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో రైతులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళందరూ ఈ బ్యాంకు పథకాలు ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని స్టేట్ బ్యాంక్ ఇండియా తరఫున నంద్యాల జిల్లాలో వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముస్లిం మైనార్టీల పవిత్ర వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వ చర్యలను దారుణంగా అభివర్ణించింది. అల్లా పేరిట ఉన్న స్థలాలను కోర్టు కాంప్లెక్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ఎలా కేటాయిస్తారంటూ వైసీపీ మైనార్టీ నేతలు నిప్పులు చెరిగారు. నంద్యాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వక్ఫ్ బోర్డు స్థలాలను ఇతర ప్రభుత్వ సంస్థలకు బదలాయించడంపై వైసీపీ మైనార్టీ విభాగం తిరుగుబాటు జెండా ఎగురవేసింది. నంద్యాల స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అధ్యక్షతన ముస్లిం మైనార్టీ నేతలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మైనార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా, గన్ని కరీం, జిఎం గౌస్, నంద్యాల జిల్లా వైసీపీ జనరల్ సెక్రటరీ దేవనగర్ భాషా తదితరులు అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు మాట్లాడుతూ కౌలూరు గ్రామం ఈద్గాకు చెందిన వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న 10 ఎకరాల స్థలాన్ని కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి కేటాయించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఎన్ఎండి ఫరూక్ వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సింది పోయి ఇలా కోర్టుల నిర్మాణానికి రాసివ్వడం ముస్లిం సమాజానికి ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ఒక్కసారి అల్లాకు ఇచ్చిన స్థలాలను కేవలం ముస్లింల ప్రయోజనాల కోసం, దైవ కార్యాల కోసమే ఉపయోగించాలి. వాటిని అమ్మడం, బదలాయించడం నిషిద్ధం. వక్ఫ్ ఆస్తులను కాపాడలేని మంత్రి ఫరూక్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. గత వైసీపీ ప్రభుత్వంలో మేము నూనెపల్లె జామియా మసీదు ఆస్తులను కాపాడాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం చాబోలు గ్రామం వద్ద ఉన్న వక్ఫ్ బోర్డుకు చెందిన 19 ఎకరాల 14 సెంట్ల భూమిని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు, ఆర్మ్డ్ ఫోర్సెస్ కు కేటాయించడం దారుణమని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డుల ఆస్తుల పరిరక్షణ కోసం నంద్యాల జిల్లాలోని ముస్లిం మైనార్టీలంతా సంఘటితం కావాలి. ఈ అన్యాయంపై ఎంతవరకైనా వెళ్లి పోరాడతామని వైసీపీ నేతలు హెచ్చరించారు. చట్టపరంగా, సామాజికంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని వారు స్పష్టం చేశారు. చాలా బాధగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. నంద్యాలలో వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ అలాట్ చేయడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. నంద్యాలకు చెందినటువంటి గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రిగా ఉన్నారు. వాళ్లే ఈ రకంగా చేయడము ఎంతవరకు సమంజసం? ఎవరైనా పోయి అడిగితే ఆల్రెడీ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఆకుపైలు ఉన్నాయి, వాటిని మేము రక్షించలేము కాబట్టి ప్రభుత్వ సంస్థలకు కానీ ఎవరికన్నా కానీ ఇవ్వడము అని చెప్పడము ఎంత హాస్యాస్పదం. మేము రక్షించలేము కాబట్టి వీటిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడము ఎంతవరకు సమంజసం? రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీకు ఇచ్చింది, ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మాకు చేత కాదు అంటే తప్పుకోవాలి, ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవాలి.
వేరే వాళ్ళకి అలాట్ చేయడం ఎంతవరకు? ఇక్కడ సున్నీ మసీదు గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాతకాలంలో 82 ఎకరాల దగ్గర సున్నీ మసీదు సంబంధించిన ప్రాపర్టీ. చాలా మంది పెద్దలు ఉన్నారు, నంద్యాల వాసులకు అందరికీ తెలుసు ఏ రకంగా దానికోసం పోరాడారు. అల్లాకు ప్రీతిపాత్రులైన కరీంభాయ్ కానీ, జానీభాయ్ కానీ, కొలుమి ఇబ్రాహీం కానీ చాలా మంది దానికోసం ఏ రకంగా పోరాడి ఇక్కడి నుంచి పోయి కౌలూరుకు ఎన్ని రకాలుగా కోర్టుకు పోయి దాన్ని సక్సెస్ చేసుకొని కాపాడిన వ్యక్తులు. వేరే వాళ్లకు ఆకుపై అయ్యి వేరే వాళ్ళు అగ్రికల్చర్ ఇరిగేషన్ చేస్తూ ఉంటే కాదు ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, వక్ఫ్ బోర్డుకే రావాలని చెప్పేసి పోరాడి సక్సెస్ చేసిన వ్యక్తులు నంద్యాల వాసులు. కాదా? మంత్రిగా మీకు తెలీదా? నంద్యాల వాసిగా మీకు తెలీదా? ఆ రకంగా కాపాడిన దాన్ని ఈరోజు మీరు అక్కడ ఈదిగా ఉంది 20 ఎకరాల్లో, దాంట్లో 10 ఎకరాలు మీరు కోర్టు కాంప్లెక్స్కు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? మళ్ళీ చాబోల్లో అత్యంత విలువైనది 19 ఎకరాల 14 సెంట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు, ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఇవ్వడము. అసలు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్? మా పీరియడ్లో, వైఎస్ఆర్సీపీ పీరియడ్లో ఆకుపోయినటువంటి నూనెపల్లె జామియా మసీద్ ప్రాపర్టీ కాంప్లెక్స్, కన్స్ట్రక్షన్ అయిన కాంప్లెక్స్ను మేము పగలగొట్టినాం. అది నిబద్ధత. అంటే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఆపాల్సిన బాధ్యత మీకుంది. ఏ రకంగా మీరు ఇస్తారు ఇది? వక్ఫ్ బోర్డులో వక్ఫ్ అంటే మీనింగ్ తెలుసా అందరికీ? ఒక్కసారి పెద్దలు ఎంతో మంది అల్లా కోసము, అల్లా సేవ కోసమని వక్ఫ్ ఇచ్చినారు. ఒక్కసారి వక్ఫ్ ఇస్తే వక్ఫే అది. అది వేరే వాళ్ళకి ఎవరికే కానీ బదలాయించడానికి, ట్రాన్స్చడానికి వీలే లేదు. అది అన్ని రకాలుగా అది వక్ఫే. ముస్లింలకు కావాల్సిన మంచి పనికి యూజ్ చేయడం తప్ప దాన్ని వేరే వానికి అమ్ముకోవడానికి కానీ బదలాయించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. మీరు దాన్ని ఈరోజు ఈ రకంగా ఎప్పుడు నంద్యాల చరిత్రలో ఎప్పుడు లేని రాక్షసంగా ఈ రకంగా మీరు బదలాయించడం ఎంతవరకు సమంజసం? ఇది తప్పుడు విధానము. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము. ఇంతకుముందు మీరు ఇట్లే గుంటూరులో చేశారు. నూరే ఫాతిమా గారు, మా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, ఎంత రకంగా ఫైట్ చేశారు. ఈరోజు మళ్ళీ దీనికి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ని మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఎవరికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు? మళ్ళీ మీరు ఏం చెప్తా ఉన్నారు? దీనికి సమానమైన విలువ కలిగిన అమౌంట్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత తక్కువ ఉంటుంది? లేదా దానికి సమానమైన ల్యాండ్ ఇస్తామని చెప్తాం. ఏ మాత్రం వక్ఫ్ బోర్డు ల్యాండ్ టచ్ చేయడానికి వీలు లేదని క్లియర్గా అన్ని రకాల జీవోలలో మీకు తెలిసి కూడా ఈ రకంగా రాంగ్ వేలో తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు? మైనారిటీల మనోభావాలతో ఈ రకంగా మీరు ఆడుకుంటారా? మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడతాం. ఏ పోలీసులకు కానీ, కోర్టుకు కానీ ఎవరికి ఇచ్చినా మేము ఒప్పుకునే సమస్య లేదు. దీనికోసం ఎంత దూరమైనా పోతాము. లీగల్గా, న్యాయపరంగా, చట్టపరంగా ధర్నాలు అవి మా పార్టీ తరఫున చేస్తాము. దీన్నైతే మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము. నేను ఒక్కసారి నంద్యాల ముస్లిం సోదరులకు అందరికీ నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి కదలిరండి. ఇది మనము నష్టపోతా ఉన్నాం. దేనికోసమో మీరు వచ్చేసి ఆలోచన చెయ్యొద్దు. ఇంతకు ముందు ఈ రకంగా అన్ని రకాల జమాతులు కలిసి సేమ్ సున్నీ మసీదు ప్రాపర్టీని కాపాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఒక్కసారి సంఘటితమైదాం, దీనికోసం పోరాడదాం. మన ఆస్తులు అల్లా కోసము పెద్దలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులను మనం కాపాడుకుందామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ గారు మరియు వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులతో కలిసి నంద్యాల ప్రజల గొంతుగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మైనార్టీలకే కాదు, ఈ రోజు ఒక కులానికి కాదు, రేపొద్దున దేవాదాయ శాఖలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి, చర్చికి సంబంధించిన ఆస్తులు కానీ తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు నంద్యాలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు ఆస్తులను దాదాపు 19 ఎకరాలను ప్రభుత్వము అన్యక్రాంతం చేస్తూ తమ ప్రభుత్వాలకు కావాల్సిన దానికి ఈరోజు కట్టబెట్టాలని చూస్తుంది. కానీ ప్రభుత్వానికి మనము అభివృద్ధి కంటే ఎట్లాగైతే గవర్నమెంట్ ఆఫీస్ కానీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దాన్ని మేము కానీ ఒప్పుకుంటాము. కానీ ప్రభుత్వాన్ని నిబద్ధతగా
తమ ఆస్తులను కొనుగోలు చేయడమా, లేదనంటే వేరే ఏదైనా రైతుల దగ్గర నుంచో వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకోవడమా చెయ్యాలే గాని వక్ఫ్ బోర్డు ఆస్తులను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో మైనార్టీలకు అండగా శిల్పామోహన్ రెడ్డి గారు నిలబడి సున్నీ మస్జిద్ దగ్గర దాదాపు కొన్ని ఎకరాల స్థలాన్ని మైనార్టీల కోసము ఆ రోజు నండగా నిలబడి అక్కడ మసీద్ కానివ్వండి అన్ని రాబోయే కాలంలో పేద పిల్లలకు మద్రసాలకు కానివ్వండి మైనార్టీల కోసం కావాలని చెప్పి అండగా నిలిపిన శిల్పామోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా సరే వక్ఫ్ బోర్డు స్థలాలు కానివ్వండి పేద ప్రజల స్థలాలు కానివ్వండి కబ్జాలు ఇలా ఎన్నో గురి చేస్తున్నది కూటమి ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నించదలుచుకుంటున్నాము, ఏదైతే తమ సొంత పార్టీ ఆఫీసుల కోసం రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, ఏదైతే వ్యవసాయ మార్కెట్ మనం అందరం చూసాము, స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులే మాకు అవసరం లేదు మేము లీజుకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి భూములు తీసుకోండి, అంతేగాని వక్ఫ్ బోర్డు స్థలాలను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? ఈరోజు చాబోల్ దగ్గర దాదాపు 9 ఎకరాల స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారు. దాంట్లో ఊరికే ప్రభుత్వ ఆఫీసులను నెపంగా పెట్టి దాన్ని అన్యక్రాంతం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వము ఆలోచిస్తున్నట్టుగా ఉంది. అంటే నేను నంద్యాల ప్రజలందరినీ తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజు మైనార్టీలు నష్టపోవచ్చు, రేపు హిందువులు నష్టపోవచ్చు, మన క్రైస్తవ సోదరులు నష్టపోవచ్చు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వచ్చి మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నేను నంద్యాలకు సంబంధించిన న్యాయ శాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు గారిని కోరుకుంటున్నాను, ఈ రోజు పెద్దలు చెప్పిన విధంగా మీకు ఎంతో ఈ రోజు బాధ్యతమైనటువంటి పదవిలో మీరు ఉన్నారు. ప్రతి ఒక్క ముస్లిం తరఫున మీరు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు వచ్చి ప్రశ్నించాలి, మీరందరూ మైనార్టీగా అండగా నిలబడాలి. లేదన్నంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంత దూరమైన వెళ్తాము. మైనార్టీలే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గొంతుగా మేము మీ అందరిని నిలదీసి ఇలా ఈ చట్టాన్ని ఏదైతే మీరు ఈ జీవో తీసుకొస్తున్నారో ఇది రద్దు అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈ రోజు మా నంద్యాల ఇన్ఛార్జ్ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో మైనార్టీలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ అన్యాక్రాంతం విషయంలో జరుగుతున్నటువంటి ఈ లోపభూయిష్టమైనటువంటి ఈ కార్యక్రమానికి మా యొక్క నిరసనను మైనార్టీల తరపున తెలపడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ముస్లింలకు లేదా తెలుగుదేశం ముస్లింలకు లేకపోతే సిపిఐ ముస్లింలకు సంబంధించింది కాదు. ఈ మైనార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పార్టీలకు అతీతంగా ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ల్యాండ్స్ పైన రైట్స్ అనేటువంటి ఉన్నాయి. వాళ్లకు కేటాయించినటువంటి వాళ్ళ కోసం ఈ కేటాయించినటువంటి వక్ఫ్ భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేయడానికి ఏ ప్రభుత్వానికి కూడా ఎలాంటి అధికారం లేదనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలు మైనార్టీ అని చెప్పి ఫరూక్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మైనార్టీ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మరి మైనార్టీకి సంబంధించి ఆయన మైనార్టీలకు ఏదైనా మేలు చేసి ఉంటే నేను ఫలానా మేలు మైనార్టీలకు చేశాను, నాకు భగవంతుడు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు అని చెప్పి ఆయన చెప్పాలి. తీరా మైనార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన మక్కల పోయి కూర్చోవడం ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఊరికే నలుగురిని కూర్చోబెట్టుకొని ఫరూక్ నంద్యాలకు అది చేశాడు, ఈ రాష్ట్రానికి అది చేశాడు, అసలు మైనార్టీలకు ఏదో చేశాడని ఏం చేశాడో కరెక్ట్గా కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అలాంటివి ఏం చేయకుండా ఈరోజు ఇక్కడ ఎజెండాను ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్కు పెట్టేసి ఎజెండా 11గా చేర్చి వక్ఫ్ బోర్డు ద్వారా ఈ భూమిని చాబోల్లో ఉన్నటువంటి 313(1) అనుకుంటా దాంట్లో ఉన్నటువంటి 19 ఎకరాలు దాదాపు 20 ఎకరాల భూమిని కొన్ని కోట్లు విలువ చేసేటువంటి భూమిని మైనార్టీలకు ఉపయోగించాల్సింది పోయి దాన్ని ఎస్పీ ఆఫీస్కి ఆ పోలీస్ పేరర్ గ్రౌండ్స్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ మక్కాలో కూర్చొని ఆయన యొక్క మనస్సాక్షిని జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా ఒక ముస్లింని సపోర్ట్ చేస్తున్నాడు అని అంటే రేపొద్దున తనకు ఇబ్బంది కలిగినప్పుడు అతను ఆ ఇబ్బందిని తొలగిస్తాడు, ఆ ఇబ్బంది నుంచి మమ్మల్ని కాపాడుతాడు అనేటువంటి నమ్మకం ఉంటుంది. కానీ ఆయన ఈ 40 సంవత్సరాల కాలంగా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవడం జరిగింది. చివరిసారి నాకు సాయం చేయండి, నాకు ఇదే చివరి ఎన్నికలు అన్నప్పుడు కూడా ముస్లింలు ఆయనకు నమ్మి ఓటేసినప్పుడు
ఈ ముస్లింల పట్ల జరుగుతున్నటువంటి వివక్షలను ఆయన కనీసం ఈ ఒక్కసారే కదా ఆపుదాము, ఇంకా ఇంతకంటే నాకు జరిగేదేముంది, కనీసం నా మైనార్టీల హృదయాల్లో నేను నిలిచిపోయేటువంటి అవకాశాన్ని నేను ఎందుకు చేజేర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన విస్మరించి ఎవరెట్టిపోతే నాకేంటి అనేటువంటి విధంగా ప్రవర్తించడం అనేటువంటిది సరైనది కాదనేటువంటి విషయాన్ని నేను ఈరోజు ఈ పత్రికాముఖంగా ఆయనకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమస్యలు అనేటువంటి ప్రభుత్వము మైనార్టీల పట్ల చూపించినప్పుడు, మైనార్టీల పట్ల ఇలాంటి సమస్యలను వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వీటిని సాల్వ్ చేయాల్సినటువంటి అధికారము కేవలం మైనార్టీల తరఫున మైనార్టీల యొక్క మద్దతుతోటి గెలిచినటువంటి మైనార్టీ నాయకులకే ఉంటుంది. అలాంటి నాయకులే కంచె చేను మేసిన చందాన వాళ్ళు పట్టించుకోకుండా తిరిగితే ఇంకా ఈ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు ఈ సమస్యల నుంచి వాళ్ళు బయటపడేస్తారనేటువంటి విషయం, అంటే అభద్రతాభావానికి గురి చేయడం. ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మైనార్టీల పట్ల కూటమి ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి వివక్షను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు మైనార్టీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు చాటుకుంటున్నారే తప్ప అదే మైనార్టీలకు లేనిపోనివన్నీ అబద్ధాలు చెప్పి మేము మైనార్టీ లోన్లు ఇస్తామని, తోఫాలు ఇస్తామని చెప్పేసి, ఆ తర్వాత మైనార్టీలకు ఏదో జగన్ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి మోసబుద్ధమైనటువంటి మాటలన్నీ చెప్పి ఈ రోజు అధికారం చేజెక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక్కటంటే ఒక్కటి ఆయనకి ఏదైతే తప్పు అనిపించిందో మరి ఆ తప్పులన్నీ ఒప్పు చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. అది పోగా వీళ్ళు ఇంతకంటే ఏం చేయగలరు? ఎన్నిసార్లు నాయనా తోడేలు అంటే ఆ పిల్లోడు ఎట్లా నమ్మినాడో ఆ విధంగా ఎన్నిసార్లైనా నేను నమ్మించగలను, ప్రజలను వెర్రెలను చేయగలను అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఒక ప్లాట్ఫామ్ తోటి ఆయన ముందుకు విధంగా వెళ్తా ఉన్నారు. ఎదిరించగలిగినటువంటి వాడు ఒక్కడే, ఎవరు? మైనార్టీ మినిస్టర్ ఫరూక్ గారు ఒక్కరే ఆయన ఎదిరించగలుగుతాడు, ఆయన ఒక్కరే మాట్లాడగలుగుతాడు. చివరిసారి ఇంకా ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి చివరి అవకాశమే ఉంటే ఖచ్చితంగా ఆయనకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం పట్ల మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన గుర్తు చేస్తూ, మాకంటే కూడా ఆయనకే ఎక్కువ బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆయన కనీసం ఆయనకు నిబద్ధతను తను ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు కమ్యూనిటీ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి చివరిసారైన ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా మన వక్ఫ్ ల్యాండ్ ను గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఆక్యుపేషన్ చేసుకోనికి, అంటే ప్రభుత్వం వేరే వాళ్ళ గవర్నమెంట్ దానికి డెవలప్మెంట్ చేయడం కోసం ఇస్తూ ఉన్నారు. శిల్పా రవిచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు శిల్పా ఆఫీస్ లో ప్రెస్ మీట్ చెప్పడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ పెద్దలు స్థలాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఆయన కొనిచ్చి ఇవ్వాలి కానీ, లేకుంటే ప్రభుత్వ భూమిని ఇవ్వాలి కానీ వక్ఫ్ ల్యాండ్ ఇవ్వడం ఇది మంచి పద్ధతేనా? ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు వక్ఫ్ ల్యాండ్ ఇస్తారు, రేపు దేవాలయ శాఖ దాని భూమిని ఇస్తారు, ఎల్లుండి శాఖల చర్చి భూమిని కూడా ఇస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని దయచేసి గమనించి ఖచ్చితంగా కొని ఇవ్వండి, లేకుంటే ప్రభుత్వ భూమిని ఇవ్వండి, కానీ ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఆలోచించగలరు. ఈ రోజున మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి గారి కార్యాలయంలో మేమంతా ముస్లిం నాయకులమంతా ఇక్కడ సమావేశం అవడానికి గల కారణం ఏమంటే, నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన వక్ఫ్ భూములను కోట్ల రూపాయలు విలువ చేసే వక్ఫ్ భూములను ఈరోజు ప్రభుత్వము స్వాధీనం చేసుకొని దాన్ని లీజు పద్ధతిలో కానీ మరే పద్ధతిలో కానీ అన్యాక్రాంతం చేయాలనే దురాలోచనను, దుర్మార్గాన్ని బట్టబయలు చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిసారి గౌరవనీయులైన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మన నియోజకవర్గం కాకపోయినా పొరుగు నియోజకవర్గమైనా పాండ్యం నియోజకవర్గంలో కూడా 80 ఎకరాల వక్ఫ్ ల్యాండ్ను పోరాటం చేసి ముస్లిం ప్రజానికానికి అందించిన ఏకైక నాయకుడు ఘనత కేవలం శిల్పా మోహన్ రెడ్డికే దక్కుతుంది. అలాగే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ పాలనప్పుడు మన శిల్పా రవిచంద్ర రెడ్డి గారి తర్వాత ఎమ్మెల్సీ ఇషాక్ భాయ్ వాళ్ళు కానీ వక్ఫ్ స్థలాలలో కబ్జా చేసి ఉన్న వాళ్ళ స్థలాలన్నీ ఖాళీ చేపించి కట్టడాలను కూడా కూల్చేసి మళ్ళీ వక్ఫ్కి అప్పచెప్పడం మనమంతా చూసాం. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, నంద్యాలలో వక్ఫ్ సంబంధించిన మంత్రి ఉండి, న్యాయశాఖకు సంబంధించిన మంత్రి గారే ఉండి కంచె చేను వేసినట్లు వాళ్లే వక్ఫ్ భూముల్ని ప్రభుత్వానికి అప్పగిస్తాం, ప్రభుత్వ భవనాలకు అప్పగిస్తాం అంటే ఎంతవరకు కరెక్ట్ అని మేము నిర్ణయిస్తున్నాం. మీరు ఎలాగో జమీందారులు, షౌకారులు, గొప్పోళ్ళు కాబట్టి మీ పొలాలు, మీ స్థలాలు చాలా చోట్ల ఉన్నాయని మీరే అంటున్నారు కాబట్టి దయచేసి మీ భూములే, మీ పొలాలే ప్రభుత్వానికి అప్పచెప్పి మంచి పేరు తెచ్చుకోండి మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. అలాగే వక్ఫ్ భూముల్లో మీరు కనుక ప్రభుత్వ భవనాలు కానీ మీకు సంబంధించిన వ్యక్తులకు లీజులు ఇవ్వడం కానీ జరిగితే ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చి
న్యాయ పోరాటానికి మేమంతా శాంతియుతంగా పోరాటం చేస్తా అని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. నంద్యాల ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని కార్మికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆర్టీసీని చాప కింద నీరులా ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. నంద్యాల ఆర్టీసీ డిపో కేంద్రంగా నేడు జేఏసీ పిలుపుతో కార్మికులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమ పట్ల చూపిస్తున్న సవతి తల్లి ప్రేమను నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ముఖ్యంగా పర్యావరణం పేరుతో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతూనే మరోపక్క ఆర్టీసీ డిపోలను మూసివేయాలని చూస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఇప్పటికే పినాకిల్ కంపెనీకి డిపోలను అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయా డిపోల్లో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులను బలవంతంగా వేరే డిపోలకు తరలించడం అన్యాయమన్నారు. ఇది కేవలం సంస్థను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికేనని విమర్శించారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన ఐఆర్, డిఏ మరియు 12వ పిఆర్సీ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయకపోవడంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కార్మిక కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు శివారెడ్డి. ఏపీజేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు 23, 24 తేదీల్లో డిపోలో యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టాడని పిలుపు ఇవ్వడంతో నంద్యాల డిపోలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి అటు యాజమాన్యానికి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఉద్దేశంతో ఆ విషయాన్ని మేము స్వాగతిస్తేనే, ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలి, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఎలక్ట్రికల్ బస్సులు వచ్చాయి. ఏ డిపోలో కూడా మూతలు పడలేదు. ఏ డిపోల నుంచి కూడా కార్మికులను ఇతర డిపోలకు ట్రాన్స్ఫర్ చేయలేదు. అయితే ఈ ఏపీఎస్ ఆర్టీసీలో ఈ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గుంటూరు గాని, విజయవాడ గాని, నెల్లూరు గాని, మంగళం గాని వివిధ డిపోల నుంచి కూడా ఆ డిపోలను పినాకిని అనే ఎలక్ట్రికల్ బస్సులు సంస్థకి ఇచ్చి ఆ డిపోలను మూసివేసి ఆ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా వేరే డిపోలకు తరలించడం జరిగింది. కాబట్టి దాదాపుగా ఇంకా 12 డిపోలు మూసివేయడానికి ఈ ప్రభుత్వము కుట్ర పన్నుతుంది. కాబట్టి నిదానంగా ఇది చాప కింద నీరులాగా ఈ వ్యవస్థను, ఈ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేలాగా ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నంద్యాల డిపోలో కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి కార్మికులు ఇప్పటికే నీరసించి ఉన్నారు. ఆర్థిక పరమైన అంశాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాము. ఐఆర్ గాని, డిఏని గాని, 12వ పిఆర్సీ గాని వేయకపోవడం వల్ల ఈ రోజు మార్కెట్ లో అనేక రకాల వస్తువుల ధరలు పెరిగినప్పటికీ మా జీతభత్యాలు ఎలాంటి తేడాలు లేక చాలని జీతాలతో కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. అదే విధంగా మా శాలరీ నుంచి ఈఎస్ఎస్ ద్వారా 225 రూపాయలు రికవర్ చేస్తున్నప్పటికీ కూడా మేము హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు మరి మమ్మల్ని ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోక సొంత నిధులతో ఈ యొక్క వైద్యాన్ని కూడా పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏహెచ్ఎస్ ద్వారా కూడా పాతపు పద్ధతిలోనే ఏపీఎస్ఆర్టీసీలో ఏదైతే ఉందో ఆ పద్ధతి ద్వారానే వైద్య సౌకర్యం కల్పించాలని మరి అనేక డిమాండ్లతోటి ఈ రోజు దగ్గర 32 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. అటు సిఎస్ గారికి, అటు ముఖ్యమంత్రి గారికి, ఇటు ఎండి గారికి అనేక దఫాలుగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం. మరి ఏది ఏమైనప్పటికీ 28వ తారీఖు కూడా అన్ని యూనియన్లు రాష్ట్ర కమిటీ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసుకుని ఆ తదుపరి జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏపీజేఏసీ, ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ గా మరి జేఏసీగా మేమంతా కూడా
ఇక్కడ కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి ప్రజలు కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. నంద్యాల పట్టణంతో పాటు మహానంది, బండియాత్మకూరు మండలాల్లో ఈ గాలివాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పలు ప్రాంతాల్లో శతాబ్దాల కాలం నాటి భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా నేలకొరిగాయి. రహదారులపై నిలిపి ఉంచిన వాహనాలపై చెట్లు విరిగి పడడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఊహించని ఘటన జరిగింది. అక్కడ పార్కు చేసి ఉన్న 2 కార్లపై ఒక భారీ వృక్షం ఒక్కసారిగా కూలిపడింది. ఈ ప్రమాదంలో ఆ 2 కార్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. అయితే ప్రమాద సమయంలో కార్లలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో మంత్రి ఫరూక్ విఫలమయ్యారని వైసీపీ మైనార్టీ నేతల ధ్వజం. ఈ నెల 28న ఆదివారం చిన్నారుల భవిష్యత్తు కోసం 2 పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించండని పిలుపునిచ్చిన డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. ఘనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మార్ట్ అగ్రిమీట్ సదస్సు. సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ నంద్యాల అగ్రి డీలర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గంగమ్మ జాతర. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్. నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన గాలివాన బీభత్సం. నంద్యాల ఆర్టీసీ డిపోలో హోరెత్తిన జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.